తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. నేను శివాని. అనుకుంటే మేము అనుకోవాలి కానీ మీరు ఫిక్స్ అయిపోతే ఎలా అని అంటున్నారు నెటిజన్లు. కెప్టెన్ కథ చెప్పి హీరో లాక్ చేయడం కాదు, అభిమానగణం కోరిక మేరకు కొన్ని కాంబినేషన్స్ కుదురుతున్నాయి ఇప్పుడు. అలాంటి కాంబినేషన్ వల్ల యూనిట్కి ప్రెషర్ పెరుగుతుందా? కమాన్, లెట్స్ హావ్ ఎ లుక్ ఆన్ ఇట్. మా సూపర్ స్టార్ తో సినిమా ఎప్పుడు చేస్తావు జక్కన్నా అంటూ 15 ఏళ్ల క్రితం అడగడం మొదలుపెట్టారు మహేష్ ఫ్యాన్స్. ఇన్నాళ్లకు కుదిరిన ఆ కాంబో ఇంటర్నేషనల్ లెవెల్లో వార్తల్లో ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్న ప్రాజెక్ట్ గా వైరల్ అవుతోంది SSMB 29. సెట్స్ మీదున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాదాపు ఇలాంటిదే. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ చూసుకున్నాక కడుపు నిండిపోయింది ప్రేక్షకులకు. ఇది కదా మా పవర్ స్టార్ నుంచి మేం కోరుకున్న ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు. అప్పటి నుంచే మళ్లీ సినిమా ఎప్పుడు అంటూ వెంటపడ్డారు. ఉస్తాద్ భగత్ సింగ్ కాంబో కుదిరినప్పుడు అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. మెగా కాంపౌండ్ లో ఇలాంటి ఆనందం చిరు, అనిల్ ప్రాజెక్టు విషయంలోనూ కనిపిస్తోంది. 60% పైగా షూట్ కంప్లీట్ చేసుకుంది మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ. ఈ సినిమాను సంక్రాంతికి చూడ్డానికి రెడీ అవుతున్న మెగా అభిమానులు అటు రంగస్థలం కాంబో సెట్స్ మీదకు ఎప్పుడెప్పుడు వెళ్తుందా అని ఆరా తీయడం మొదలుపెట్టేశారు. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ కోసం కూడా ఇష్టంగానే వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. అటు ప్రశాంత్ నీల్, NTR సినిమా మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. సెట్స్ మీదున్న ఈ సినిమాలే కాదు, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న చాలా చిత్రాల విషయంలోనూ ఫ్యాన్స్ ప్రెషర్ బాగా కనిపిస్తోంది. ప్రాజెక్ట్ ని డీల్ చేయడం కన్నా ఈ ప్రెషర్ ని డీల్ చేయడానికి స్పెషల్ గా ప్రిపేర్ కావాల్సి వస్తోంది కెప్టెన్లు. ఒక్క సినిమా చాలు సినిమా ఇండస్ట్రీలో ఫేట్ మారడానికి. ఒక్క సినిమా చాలు పాన్ ఇండియా రేంజ్లో ఎలివేషన్ రావడానికి, పొరుగు హీరోలందరూ క్యూ కట్టడానికి. అదే ఒక్క సినిమా చాలు అప్పటిదాకా ఉన్న గుడ్ విల్ మొత్తం నీరు కారడానికి, జీవితం తలకిందులవ్వడానికి, పక్కదారి పట్టడానికి. ఇంతకీ ఇప్పుడు లోకేష్ కనగరాజ్ కెరియర్లో ఏం జరుగుతోంది? లోకేష్ కనగరాజ్ సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆ టేకింగ్, ఆ మేకింగ్ అబ్బబ్బబ్బబ్బా అంటూ మెచ్చుకునేవారు కోకొల్లలు. LCU కోసం వెయిట్ చేసే వీరాభిమానులున్నారు. ఖైదీ సినిమా టైంలో అయితే ఆ హవా మామూలుగా లేదు. ఖైదీ 2, రీసెంట్ కూలీ, కోలీవుడ్లోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లోనూ మారుమోగిపోయింది లోకేష్ పేరు. ఆయన యాక్షన్ సీక్వెన్స్ కూడా పేపర్ మీద రాసుకుంటారట అంటూ సక్సెస్ ని డీకోడ్ చేయడం మొదలుపెట్టారు జనాలు. కానీ ఇప్పుడు ఆ హవా నిదానంగా ఫేడౌట్ అవుతోందా? కూలీ పోస్ట్ రిలీజ్ లోకేష్ రూట్ మారిందా? కూలీ ఫ్లాప్ లోకేష్ ని కుంగదీసిందనే అంటున్నారు విశ్లేషకులు. అందుకే ఆయన డైరెక్షన్ కి బ్రేక్ ఇచ్చేశారు. అరుణ్ మాదేశ్వరన్ సినిమాలో యాక్టింగ్ మొదలుపెట్టారు. గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది సినిమా. ఈ సినిమా పూర్తయ్యాకే ఖైదీ 2 స్టార్ట్ చేస్తారనే మాట వినిపిస్తోంది. ఖైదీతో ఒక్కసారిగా లైమ్లైట్ లోకి వచ్చిన లోకేష్ కి నెక్స్ట్ బ్రేక్ ఇచ్చేది డైరెక్షనా, నటనా? ఇప్పుడు కోలీవుడ్లో ఇదే ఇంట్రెస్టింగ్ చర్చ. పుట్టినరోజంటే పండగే అనుకుంటారు ఎవరైనా. డార్లింగ్ ఫ్యాన్స్ కూడా ఈసారి నిజంగా పండగలానే ఉంటుందని అనుకున్నారు. 1కి 4-5 సినిమాలు వరుసలో ఉన్నప్పుడు ఆ మాత్రం సందడి ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు మాత్రమేముంది? అత్యాశ ఎందుకు అవుతుంది? కానీ తీరా పుట్టినరోజు వచ్చేసరికి ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఊరించి నిరాశ మిగిల్చారు మేకర్స్. ఇంకెంతసేపు డార్లింగ్ పుట్టినరోజుకు పాట రెడీ అని అనుకున్నారు అందరూ. కానీ తీరా సాంగ్ రిలీజ్ కాలేదు. మేకర్స్ రిలీజ్ చేసిన అప్డేట్ చూసుకొని మురిసిపోవాల్సి వచ్చింది అభిమానులు. ఆల్రెడీ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయినప్పుడు పాటైనా రిలీజ్ చేసుంటే బాగుండేది కదా అనే టాక్ వస్తోంది. హను రాఘవపుడి నుంచి కూడా మరీ భారీ అప్డేట్ ఏమీ లేదు. ఈసారి పుట్టినరోజు పండగంతా ఫౌజీదే అని తెగ ఇష్టంగా ఎదురు చూశారు జనాలు. అయితే ఆల్రెడీ జనాల్లో నలిగిన పేరునే ఫ్రెష్ గా రివీల్ చేశారు మేకర్స్. పాండవుల పక్షాన నిలిచిన కర్ణుడి గురించి ఇంకాస్త గట్టిగా చెప్పి ఉండాల్సిందనే టాక్ వినిపిస్తోంది. ఇటు స్పిరిట్ నుంచి కూడా ఆశించిన అప్డేట్ లేదు. సీక్వెల్ గురించి చెప్పి బరిలో తాము ఉన్నామనిపించుకున్నారు కల్కి అండ్ సలార్ మేకర్స్. ఇటు పౌర్ణమి సినిమా రిలీజ్ అయినా పెద్దగా చడీ చప్పుడు చేయడం లేదు. ఇది కాదు డార్లింగ్ మేం కోరుకున్నది, వి వాంట్ మోర్ అని అంటున్నారు అభిమానులు. త్వరలోనే ఏదో ఒక సందర్భం చూసుకొని ఇంకాస్త గ్రాండ్ గా వారికి ట్రీట్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం ప్రభాస్ మీదే ఉంటుంది. మరి ఒక్కసారి శిఖరాన్ని టచ్ చేస్తే నెక్స్ట్ టార్గెట్ దాన్ని మించే ఉండాలి గానీ అంతకన్నా తగ్గేది కాకూడదు. ఒకవేళ ఇంచు తగ్గినా లాస్ట్ టైంలా లేదనే అంటారు జనాలు. ఇప్పుడు ఆ విషయం సిద్ధుకి తెలిసొస్తుందా?
టిల్లు క్యారెక్టర్ షాడో నుంచి సిద్ధు జొన్నలగడ్డ కంప్లీట్గా ఎప్పుడు బయటకు వస్తారు? ఆ క్రెడిట్ని అందిపుచ్చుకునే కెప్టెన్ ఎవరు? ఆ ల్యాండ్ మార్క్ని టచ్ చేయాలంటే మళ్ళీ అదే క్యారెక్టర్తోనే ఆడియన్స్కి హలో చెప్పాలా? టిల్లు చెప్పిన మాటలకి, ఆ యాక్సెంట్కి, ఆ వన్ లైనర్స్కి, ఆ యూత్ కంటెంట్కి, ఆ పాటలకి, ఆ మాటకొస్తే సినిమాలో ప్రతి దానికి ఫిదా అయ్యారు ఆడియన్స్. టాలీవుడ్ హిస్టరీలో టిల్లు క్యారెక్టర్కి స్పెషల్ ప్లేస్ ఇచ్చేశారు. టిల్లు నవ్వితే నవ్వి, డాన్స్ వేస్తే వేశారు జనాలు. టిల్లు స్క్వేర్కి కూడా అంతే భారీగా వెల్కమ్ చెప్పారు. థియేటర్లలో నవ్వులు పండించాలే గాని బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిసి తీరుతుందని ప్రూవ్ చేసింది టిల్లు స్క్వేర్. థర్డ్ పార్ట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకుల్ని వెయిటింగ్ లో పెట్టేసింది ఆ సక్సెస్. సిద్ధు జొన్నలగడ్డని అంత ఆనందంలో ముంచిన ఆ కాన్సెప్ట్ ఆ తర్వాత భారీ నిరాశకు కూడా లోన్ చేసింది. జాక్ సినిమాలో టిల్లు ఛాయలు లేవు. టిల్లుని మర్చిపోలేని ప్రేక్షకులకు జాక్ పెద్దగా నచ్చలేదు. దాంతో ఫ్లాప్ ముద్ర పడిపోయింది మూవీ మీద. రీసెంట్ రిలీజ్ తెలుసు కదా, సున్నితమైన అంశాన్ని పర్ఫెక్ట్ గా డీల్ చేశారనే టాక్ అయితే వచ్చింది. కానీ టిల్లుని మరిపించిందా అంటే ఎస్ అనే సమాధానం మాత్రం సౌండ్ చేయలేదు. తెలుసు కదా చూసి ప్రశాంతంగా నిద్రపోయానని సిద్ధు చెప్పినా ఇంకేదో మిస్ అన్నయ్యా అంటున్నారు జనాలు. వాళ్లు కోరుకునేది కావాలంటే ఫ్యూచర్ ప్రాజెక్టుల మీద సిద్ధు మరింత ఎక్సర్సైజ్ చేయాల్సిందేనా? ఒక్కరు కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి పంపండి అంటున్నారు ఆలియా భట్. అయితే ప్రస్తుతానికి తెలుగు నుంచి 4-5 మీడియం సినిమాలు మాత్రమే బరిలో దూకుతున్నాయి. మరి ఈ టైంని ఆలియా భట్ క్యాష్ చేసుకుంటారా? RRRతో అంత పేరొచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవడంలో ఎక్కడో తడబడ్డారు ఆలియా. ఏడాదికొక సినిమా అంటూ ఆల్రెడీ రాయని రూల్ బుక్ ని ఫాలో అవుతున్నట్టున్నారు. ఈ టైంలో రిలీజ్ అవుతున్న ఆల్ఫా ఆమె కెరీర్కి అత్యంత కీలకం. ఈ క్రిస్మస్ కి రిలీజ్ అవుతోంది ఆల్ఫా. ఈ టైంలో తెలుగు నుంచి ప్రామినెంట్ సినిమాలు కొన్ని బరిలో దూకుతున్నాయి. అయినా గట్టిగా ప్రయత్నిస్తే ఆలియాకు స్కోప్ ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మన దగ్గరే కాదు, నార్త్లోనూ ఆలియాకు పోటీకొచ్చే సినిమా డెకాయిట్. డిసెంబర్ 25నే విశ్వక్ సేన్ ఫంకీ రిలీజ్ అవుతుందనే టాక్ నడుస్తోంది. అటు రోషన్ మేకా ఛాంపియన్, ఆది సాయి కుమార్ శంబాలా కూడా అదే రోజు మీద ఖర్చు వేశాయి. అన్నట్టు ఆ రోజున మరికొన్ని చిన్న సినిమాలు కూడా క్యూలో నిల్చునే అవకాశం లేకపోలేదు. ఎన్నున్నా పాన్ ఇండియా రేంజ్లో ప్రూవ్ చేసుకునే అవకాశం మాత్రం ఆలియాకు పుష్కలంగా ఉందంటున్నారు క్రిటిక్స్. కూరలో ఎన్ని మిక్స్ చేసినా సరే ఆ ఒక్కదాన్ని కలపకపోతే రుచి వస్తుందా? అలాగే ఈవెంట్లో యూనిట్ అంతా ఉన్నా సరే హీరోయిన్స్ లేకపోతే కళ ఉంటుందా? ఒకప్పుడంటే హీరోయిన్లు లేకపోయినా ఈవెంట్లు నడిచేవి. కానీ ఇప్పుడు సీన్ వేరు, సిచ్యువేషన్ వేరు. తెలుసు కదా సక్సెస్ మీట్లో 2 హీరోయిన్స్ లేకపోవడం ఇప్పుడు అందరి దృష్టిలో పడింది. తెలుసు కదా సక్సెస్ మీట్ కి హీరోయిన్లు అటెండ్ కాలేదు. వాళ్ల బిజీ గురించి మాట్లాడుకుంటూనే రష్మిక కమిట్మెంట్ ను కూడా పొగిడేశారు జనాలు. పగలు షూటింగ్, ఈవినింగ్ ఫంక్షన్స్, నైట్ ట్రావెల్ అంటూ హెక్టిక్ షెడ్యూల్ ని డీల్ చేసి పుష్ప సీక్వెల్ ప్రమోషన్లలో రష్మిక పార్టిసిపేట్ చేసిన తీరు ఇప్పటికీ చాలా మందికి ఇన్స్పిరేషన్. హీరోయిన్ అంటే అలా కదా ఉండాలి అనిపించారు రష్మిక. నిధి అగర్వాల్, హరిహర వీరమల్లును ప్రమోట్ చేసిన తీరు చూసి సిగ్గుపడి ప్రమోషన్లకు హాజరయ్యానని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ రాజాసాబ్ కోసం కూడా నిధి అండ్ మాళవిక రావడానికి రెడీ అవుతున్నారు. న్యూ ఇయర్ స్టార్టింగ్లోనే మన శంకర వరప్రసాద్ గారితో నయన్, జననాయకంతో పూజా హెగ్డే కూడా పబ్లిసిటీకి రెడీ అవుతున్నారు. అయితే అంతకన్నా ముందే మాస్ జాతరతో ప్రేక్షకులు పలకరించడానికి శ్రీలీల సిద్ధమవుతున్నారహో. హీరోయిన్స్ ప్రెజెన్స్ ఫంక్షన్ కి కళ తెస్తుంది అన్నది ఎవరూ కాదనలేని విషయం కదా మరి. సో ఇది వాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.